టోపీ జరుగు ఎవరది? నేను ఇక్కడ డాక్టర్ని. నువ్వు డాక్టర్ లెక్కలు సూని కంపౌండర్ లెక్కున్నావు. ఉత్తి డాక్టర్ కాదు, డాక్టర్ చిదంబరం ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ లండన్. అయితే ఏందో డాక్టర్ చిదంబరం ఎఫ్ఆర్సిఎస్ లండన్. ఏంట్రా రా డాక్టర్ చిదంబరం ఎఫ్ఆర్సిఎస్ లండన్. సర్లే బే మొదటిదే బెటర్. కార్లోకి వచ్చావు. ఇప్పుడు ఇక్కడ చేరాలంటే ఏం చేయాలి? వెరీ సింపుల్, వెరీ సింపుల్. యూ హ్యావ్ టు గో టు స్ట్రైట్ ద కాజువాలిటీ అండ్ టేక్ ద ఫార్మ్ అండ్ ఫిల్ అప్ ద బ్లాంక్స్ విత్ ద తెలుగులో ఏడు. మీరు స్ట్రైట్ గా కాజువాలిటీకి వెళ్ళి అక్కడ ఫామ్ తీసుకుని ఫిల్అప్ చేసి ఇవ్వాలి. ఇంతకీ మీరు పేషెంట్ ఎవరు? ఎవ్వరు లేరు. మరి చేరేది ఎవరు? అన్నవే. అన్నెవరు? అన్నకేమైంది? అన్నకేమైతుందిరా? మరి నువ్వు చేరడం ఎందుకు? నీలా డాక్టర్ నవ్వుదామని. యూ బికమ్ డాక్టర్. నేను హెల్త్ మినిస్టర్ అవ్వాలనుకున్నాను, కానీ అయ్యానా? లేదే. ఏ గాయ్, యు నో దిస్ ఫెలో వాంట్ టు బికమ్ ఏ డాక్టర్. ఎక్స్ట్రా చేస్తా చూడరా. చెప్పు బే. మెడ మీద కత్తి తీస్తే చెప్తా. అక్కడికంటే మెడ బెటర్. డీన్ని కలవండి. అంటే ఎవరా? ఈ ఇన్స్టిట్యూట్ అంతటికి హెడ్ మాస్టర్ లాంటి ఉంటాడు బే. పైన ఆపరేషన్ థియేటర్ లో ఉంటాడు. అనా ఆపరేషన్ థియేటర్ ఉంటానా? ఇక్కడ డీన్ ఎవరు? లోపలికి ఎందుకు వచ్చా? ఈడ డీన్ అంటే నువ్వేనా? ఇది ఆపరేషన్ థియేటర్. హూ అలౌడ్ యు ఇన్సైడ్? ప్లీజ్ గో అవుట్. డీన్ ఎవరో చెప్పు బే. రఫీ, యు సెండ్ దెమ్ అవుట్ అట్ వన్స్. ఓకే సార్. రండి రండి, మీ ప్రాబ్లం ఏంటో నాతో చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. వీళ్ళేం డాక్టర్లు అన్న? అలీబాబా సినిమాలో దొంగ లేకున్నారు. చాలా కరెక్ట్ చెప్పావరా. అయితే మీకు అడ్మిషన్ కావాలన్నమాట. 12th స్టాండర్డ్ లో పర్సెంటేజ్ ఎంత? గదేంది? 12th స్టాండర్డ్ యునో, అదే 12వ తరగతిలో మీకు ఎన్ని మార్కులు వచ్చాయి? ఇప్పుడు డాక్టర్ అవ్వాలంటే ఎన్ని రావాలి? కనీసం 90% ఉంటే సరిపోతుంది. వచ్చేసినట్టే. రేడియం సమజైందానా? శ్యామ్ తక్ సర్టిఫికెట్లు నీ ముంగట ఉంటాయి. థ్యాంక్స్. ఓకే, ఒక ప్రీ మెడికల్ ఎగ్జామినేషన్ రాయాలి. అందులో పాస్ అయితే ఆటోమేటిక్ గా సీట్ దొరుకుతుంది. ఇంతకీ అడ్మిషన్ ఎవరు కావాలి? అన్నకు బే. ఇప్పుడు మెడికల్ ఎగ్జామ్ రాయటం అంత అవసరమా? ఆఫ్ కోర్స్ ఇట్ ఇస్ కంపల్సరీ. నువ్వు రాసినావా? ఆబ్వియస్లీ ఐ వాజ్ ది ఎగ్జామినేషన్ టాపర్. మళ్ళా పెడితే రాస్తావా? నిద్దట్లో లేపి రాయమన్నా రాస్తాను, అంత మెమరీ ఉంది నాకు. అరే నాయనా, ఆ మెమరీ మాకు కావాలి నాయనా. అరే ఏడియం ఈ పేరేంది బాయ్? రఫీ, డాక్టర్ మొహమ్మద్ రఫీ. అరే ఈయన మంచి పాటలు పాడుతాడు, పాట పాడరా బాయ్. హైదరాబాద్ లో ఏడుంటావే? ప్లాట్ నంబర్ 72, కమలాపూరి కాలనీ, హైదరాబాద్. తిను తిను తిను. అరే తినరా బాయ్. అరే చిన్నప్పుడు మా అమ్మ చెప్పేదిరా బాయ్, పెరుగులో చక్కెర వేసుకు తింటే సలవ చేస్తుందని. మార్కులు మస్తుగా వస్తాయి. అరే తినరా బాయ్, తిను. మీరు పొరపాటు చేస్తున్నారు. దిస్ ఇస్ బ్లాక్ మెయిల్, యు నో. బ్లాక్ మెయిల్ ఎవరో మెయిల్ తినిబే. అరే అరే తిమా ఖరాబ్ చేయబే. తిన. అరే ఎస్ పాపా. జిప్పుకు నేనే పెట్టాలా? మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. రఫీ భాయ్, టెన్షన్ వద్దు. అబ్బాజాని మేము బాగా చూసుకుంటాంగా. నువ్వు వెళ్ళి పరీక్ష బాగా రాయి. హాల్ టికెట్ పాకెట్ లో పెట్టుకో. శంకర్ అన్న ఫస్ట్ లో రావాలా, లేకపోతే నీ బొక్కలు ఇరుగుతీ బిడ్డ. రఫీ భాయ్, కాపీ కొడతావు, నాకు అసలు ఇష్టం ఉండదు. సంజాయ్ బే అన్న చెప్పినట్టు ఆ విషయంలో మనం సిన్సియర్. मेरा इज्जत आप हाथ में है. आगु बेटा, జ్యూస్ తాగాలి, క్యారమ్స్ ఆడాలి, జిందగీ ఖుష్. ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో ఎవరికి తెలుసయ్యా, జీవితం అంటే తాగుడు మూట. అబ్బాజాని ఎర్రదాని వదలడు కదా. ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో ఎవరికి తెలుసయ్యా, అది జీవితం అంటే తాగుడు మూతల వినరా ఓ భయ్యా. తెల్లారిందే మావో మావా, ఒక కొత్త కథకి శ్రీకారం చుట్టేద్దామా. అబ్బజాన్ ఇప్పుడు మామూలు శంకర్ దాదా కాదు, శంకర్ దాదా ఎంబీబీఎస్.